ఇప్పుడు మనకి పకోడీ రెడీ అయిపోయింది. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! ఇలా చేసిన తర్వాత ఇలా ప్లేట్‌ల్లోకి సర్ది పైన ఇలా ఉల్లిపాయలను కట్ చేసి అందించారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. కరకరలాడుతూ లేయర్లుగా హోటల్‌లో చేసిన దానికంటే కూడా మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వేడి వేడిగా ఇలా చేసి అందించండి. పిల్లలు ఏమన్నా కావాలన్నప్పుడు గానీ, మరి అప్పటికప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇలా చేసి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేసావని ప్రశంసలు మరి కురిపిస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి. కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి చేయడం కూడా చాలా ఈజీ అండి. సింపుల్ మెథడ్‌లో చేసుకోవచ్చు ఇలా చేస్తే. మరి నేను ఏ విధంగా చేశాను అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా కలర్‌ఫుల్ పీస్‌గా ఉండే ఈ లేయర్ పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలి? మరి 10 మినిట్స్‌లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. 10 మినిట్స్ కంటే కూడా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. మరి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేస్తే. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి దీని తయారీకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా లేయర్ల కింద కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్టు, ఒక కప్పు జల్లెడ పెట్టుకున్న శనగపిండండి. దీన్ని బేసిన్ పిండి అని కూడా అంటారు కదా! ఇప్పుడు ఈ పకోడీకి టేస్ట్ పెరగాలంటే ఇలా ఒక బౌల్స్‌లోకి తీసేసుకొని ఇవన్నీ కూడా చూడండి ఇలా తీసుకుని మరి ఈ విధంగా చేసామనుకోండి టేస్ట్ అనేది సూపర్ వస్తుందండి. మామూలుగా వాటర్ వేసి కలిపే కంట ఇలా కలుపుకోవాలండి. మనకి పకోడీ ఎప్పుడైనా లేయర్‌లుగా రావాలి టేస్టీగా అనుకుంటే ఇలా చేయండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అంటే ఆనియన్స్‌ని ఇలాగా లేయర్లు అంటే ఇలా పీసుల కింద ఇడిపోవాలండి మనము. ఇలా బాగా మెదుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా మెదపడం వల్ల మనకి దీంట్లోని వాటర్ అనేది వస్తుందండి. ఇలా వాటర్ వచ్చిన తర్వాత మనము ఇలా పిండి కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనకు వాటర్ అనేది పట్టకుండా మనము ఎంత వాటర్ పడుతుంది అవసరమైతేనే వాటర్ వేసుకోవాలండి. ఒక్కొక్కసారి ఉల్లిపాయలో వాటర్ ఎక్కువ వస్తుంది కదా! దాంతోటే పిండి కలిసిపోతుంది కాబట్టి ఇలాగ మనము పిండిని వేసుకుని కొద్దిగా వేసుకుంటూ కూడా ఇలాగే కలిపేసుకోవాలి పిండి అనేది. చూడండి ఇక్కడ నేను కొద్దిగా నీళ్ళు అనేది చిలకరించుకుంటున్నాను. మీకు ఈ ఉల్లిపాయలోంచి వచ్చిన వాటర్ సరిపోకపోతే మాత్రమే ఇలాగ కొద్దిగా వాటర్ చిలకరించి ఇలా కలుపుకోండి. లేదు మనము వాటర్ వేసి కలుపుకున్నాం అనుకోండి ఇంకా బజ్జీల్లాగా అలా పొంగుతూ వచ్చేస్తాయి. అలా పొంగుతూ కాకుండా ఇలా మనకి గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా లేయర్లుగా మనకి పకోడీ అనేది రావాలంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ కలుపుకునే విధానమే మనకి ఇంపార్టెంట్ అండి. ఇది మాత్రం చూసుకుని కలుపుకుంటే మనకి పకోడీలు అనేది చాలా బాగా వస్తాయి. మరి వాటర్ ఎక్కువ వేసేసారనుకోండి మరి మంచిగా రావు. ఇంకా మరి మెత్తగానే వస్తాయి లేదంటే పొంగడాలలాగా వస్తాయి కాబట్టి ఇలా ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి డీప్ అంటే ఇది వేపించుకోవడానికి సరిపడా నూనెని ఒక కడాయి తీసుకుని స్టవ్ పై పెట్టి పావు కేజీ నూనె వేసుకోవాలండి. అంటే మీరు తీసుకున్న దానికి మీరు ములగాలి అనుకుంటాం కదా! దీన్ని ములిగి వేగాలి కాబట్టి నేనైతే ఇక్కడ పావు కేజీ వేసుకున్నానండి నూనె. పావు కేజీ వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత మనము ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఏ విధంగా వేసానో అదే విధంగా ఇలాగ చిన్నగా ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పి ఇలాగ వేపించేసుకోవాలి. సెకండ్‌లో ఎగిపోతాయండి ఇలాగా వేయడం వల్ల మనకి. ఇంకా మనం వాటర్ వేసామనుకోండి ఇంకా అది ఏగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా చూడండి ఇక్కడ ఎంత తొందరగా ఎగిపోతుందో ఒక్క సెకండ్‌లో ఎగిపోతాయి ఇలా వేయడం వల్ల. ఇలా మనకి చూసారా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అది కొద్దిగా మిశ్రమం చేతిలోకి తీసుకుని మనం కలుపుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా తీసుకుని ఇలా చిన్నగా ఇలా వేసుకోవాలి విడిగానే. అంటే మరీ ఎక్కువ దీని నిండా కడాయి నిండా వేసుకోకుండా ఇలాగా ఎన్ని పడతాయో అన్ని ఇలాగా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోండి. వేసుకుంటే ఇలా మనకి లేయర్ల కింద వస్తాయి అతుక్కోకుండాని. ఇలాగ ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా లేయర్ల కింద కావాలంటే ఇంకా పలుచగా మనం ఒక్కొక్క పీసెస్ లాగా వేసుకోండి ఇంకా బాగా వస్తాయి. ఇంకా మనకి ఇలాగ బాగుంటాయి. ఇలాగైతే ఇంకా మీకు ఒక్కొక్క పీసెసే కావాలనుకుంటే ఇంకా ఇలా మనకి వేళ్ళతోటి మనం వేసేదాన్ని బట్టి విధానాన్ని బట్టి మనకి ఈ లేయర్లు అనేది వచ్చేస్తాయండి.
ముద్దల్లా కాకుండా ఇలాగా విడివిడిగా వేసుకోండి. చూడండి ఇప్పుడు వేగిపోయిన మీద తీసేసి మళ్ళీ మరొకసారి వేపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగా 2 వేళ్ళతోటి ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే మనకి ఇలా లేయర్ల కింద వస్తాయి. మళ్ళీ వేసుకున్నప్పుడు కూడా మనకి ఇంకా ఈ కడాయి నిండా నూనె నిండా వేసేసుకోవద్దండి. కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే దీంట్లోకి మనము అల్లం వేసుకున్నాము, అలాగే జీలకర్ర వేసుకున్నాము, ధనియాలు కూడా వేసుకున్నాము. కొంచెం మందికి శనగపిండి తింటే గ్యాస్ వస్తుందని భయపడతా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ ధనియాలు వేయడం వల్ల మనకి తొందరగా జీర్ణం అయిపోతుంది. ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ అనేది రాదనమాట, కడుపు ఉబ్బరంగా అనిపించదు. కాబట్టి ఇందులోని ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకోవడం వల్ల మనకి పకోడీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి కడుపు ఉబ్బరం కూడా ఉండదు, తిన్నది తొందరగా జీర్ణం అయిపోతుంది. అలాగే మనకు పొట్ట ఉబ్బరం అనేది కూడా ఉండదు. ఇలా వేసుకోండి. ఇలాగా మొత్తం మళ్ళీ ఇలా తీసేసుకుని ఇలాగ వేసుకోండి. ఇక్కడ మీకు చూసారా ఈ మిశ్రమం అంతా అయిపోయే వరకు మీకు చూపిస్తానండి, మీకు ఎందుకంటే అర్థం అవ్వాలి కదా, అందుకని ఇలా అయితే వేసుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ వచ్చింది కదా, లాస్ట్ అయిపోతే ఇలా వస్తుంది అనమాట. ఇలాగా ఇలా వేసుకుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఇందులో అయితే నేను శనగపిండిలోకి ఇంకేమీ కూడా కలపలేదండి. కొంచెమంది బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇందులో మీకు గట్టిగా రావాలి అనుకుంటే కాస్త బియ్యం పిండి, లేదు ఇంకా కరకరలాడుతూ రావాలంటే ఇందులో ఉప్మా రవ్వను కూడా వేసుకోవచ్చండి. ఉప్మా రవ్వను కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ కలిపారనుకోండి, కరకరలాడుతూ కాస్త గట్టిగా వస్తాయి. కానీ ఇది అయితే ఇంకా మెత్తగా కాకుండా అటు గట్టిగా కాకుండా ఇలా వేస్తే మాత్రం చాలా టేస్టీగా వస్తాయండి. అలాగే మీరు వాటర్ కలుపుకుని పొంగేటట్టు వేసుకునే వాళ్ళు అయితే కాస్త ఉప్మా రవ్వ వేసుకోండి, మీకు కరకరలాడుతూ రావాలి అనుకుంటేనే. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు మరీ మెత్తగా కావాలి, ఇంకా పళ్ళు లేని వాళ్ళు చిన్నపిల్లలకి మెత్తగా రావాలి అనుకుంటే ఇక్కడ వచ్చి ఒక గుడ్డు వేసుకోండి. గుడ్డు నీసి ఇష్టపడే వాళ్ళైతే గుడ్డు వేసుకుంటే ఇంకా చాలా మెత్తగా వచ్చేస్తాయండి. అంతేనండి, అన్నీ కూడా ఇలా వేపించి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా సర్ది పైన ఉల్లిపాయ ముక్కలతోటి గార్నిష్ చేసి అందించండి. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడుతూ లేయర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. చూసారు కదా మన వీడియోలో, చేయడం చాలా ఈజీగా. ఇలా చేసి పిల్లలకి పెద్దలకి అందించండి. ఇది వచ్చేసి మార్నింగ్ అయినా పర్లేదు, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా అందించండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి అందించండి. చాలా ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలకి ఇంత పకోడీ అయితే వచ్చిందండి. మరి మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకుంటే మీకు ఇంకా పకోడీ అనేది ఎక్కువ వస్తుంది. మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని చూసి, అలాగే కాస్త పిండిని, అలాగే కాస్త ఉల్లిపాయలని ఎక్కువ వేసుకుంటే ఎక్కువ క్వాలిటీలో మీరు ఈ పకోడీ రెడీ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మరి మీరైతే ఎలా చేస్తారనేది మీ ఫీడ్బ్యాక్ని కూడా మనకు ఛానల్లో ఉన్న ఇన్బాక్స్లోకి కామెంట్ చేయండి. అలాగే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి వస్తుంది. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.